చదివింది చాలే, మిగతాది ఉదయాన్నే చదువుకో. వెళ్ళి పడుకో. మీరు పడుకునేటప్పుడే నేను పడుకుంటా. నేను నాన్న వచ్చాక ఆయనకి భోజనం పెట్టాలి కదా. అమ్మా, ఉమ్, నాతో చదువుకునే మాలతి ఇచ్చింది. సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందంట. ఎండ పడకుండా చూసుకుంటే ఇది పిల్లల్ని పెడుతుందంట. నిజమా అమ్మా? నాకేం తెలీదు. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. మాలతి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తనకి చాలా కథలు చెప్తారంట. మనం ఎందుకమ్మా అమ్మమ్మ తాత ఇంటికి వెళ్ళట్లేదు? ముందు నువ్వు పడుకో. ఎందుకు ఇలా కూర్చున్నారు? మీ నాన్న ఇంతవరకు రాలేదే, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు? ఇంకా చిన్నపిల్లవేంటే? నేను ఇప్పటికీ పిల్లనే కదమ్మా. నీ వయసులో ఉన్న వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు, కానీ నీకు అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు నీ విషయంలో ఆలస్యం చేయకూడదని నాన్నగారు అనుకుంటున్నారు. అవును, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. పెళ్లికి ముందు అందరు అమ్మాయిలు ఇలాగే చెప్తూ ఉంటారు, ఆ తర్వాత ఇటువైపు అసలు తిరిగి కూడా చూడరు. ఆ, అబ్బా అబ్బా, ఎంత ఎండ! ఆ, ఎందుకింత ఆలస్యమైంది? చెప్తాను, కంగారు పడకో. అంతా దేవుని దయ. దీనికి ఒక అబ్బాయిని చూశానని చెప్పాను కదా, కాస్త దూరమే. ఇప్పుడు అక్కడికే వెళ్ళొస్తున్నాను. ఏంట్రా? బాగా చురుకైన అబ్బాయి, చెన్నైలో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబం మంచి కుటుంబం. వాళ్ళంటే మన విజయవాడలో ఉన్న భాస్కర్ రావు మేనల్లుడికి బాగా దగ్గర సంబంధమే. వాళ్ళందరికీ అబ్బాయి బాగా తెలుసు. అలాయితే అక్కడ ఇక్కడ ఇంకా ఆలోచించక్కర్లేదు. అందువల్లే వాళ్ళని వచ్చే వారం ఇక్కడికి ఓసారి వచ్చి వెళ్ళమన్నాను. ఈ పెళ్లి చూపులనే కార్యక్రమం ఒకటి ఉంది కదా. రా, ఆ, ఈ సంబంధం వాళ్ళకి అమ్మాయి నచ్చుద్ది అనుకుంటున్నా. వరకట్నం ఏమీ అడగట్లేదు వాళ్ళు. వాళ్ళకి తెలుసు మనం ఎటు చూసినా 50,000 వేస్తామని. అయినా వాళ్ళేమీ అడగట్లేదు. మనం పెళ్లి జామని చేసేద్దాం. అలా అయితే త్వరలోనే రుక్మిణి పెళ్లి భోజనం తినచ్చా? పెళ్లి పూర్తయ్యేంత వరకు నీకు రెస్ట్ అనేదే ఉండదు కదా. చిన్న వయసులో మీ నాన్న చేయి పట్టుకుని ఇక్కడికి వచ్చావు కదా, అలాంటప్పుడు నువ్వు అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. ఊరికే వాక్కుండా ఎక్కడి నుంచి వెళ్తావా? వీడితో ఏం చెప్పలేము, మాట్లాడలేము కూడా. నాన్న చెప్పింది నిజమేనా? వెళ్ళినట్టు నాతో ఎందుకు చెప్పలేదు?
నీకు సంబంధం చూస్తారని నాకెలా తెలుసు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? తల్లి ఆ వస్తున్నానమ్మా. నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాగో మన అంతస్తుకు తగ్గిన అల్లుడు దొరికాడు. అన్ని పనులు సక్రమంగా చెయ్యాలి. ఈ ఇంట్లో పెళ్లి పందిరి రావాలంటే నీ పిల్లలు పెద్దవాళ్ళు కదా. హ, అంతవరకు మేము ఉండాలి కదా. భగవంతుడా, అంతా బాగా జరిగితే బావుంటుంది. నాకిప్పుడు ఈ పెళ్ళేం వద్దమ్మా. నేను ఇంకొంతకాలం మీతో ఉండాలనుకుంటున్నా. ఇలా చూడు, అంతా కలిసొచ్చే సమయంలో నువ్విలా మాట్లాడకూడదు. లేదమ్మా, నేను నువ్వేమీ చెప్పొద్దు. దోషం అనే పేర్లో ఎన్ని సంబంధాలు పోయాయి. ఇప్పుడిది దేవుడిచ్చిన వరం మనకి. నువ్వు దీనికి అడ్డుండకు. ఆడపిల్లలకి పెళ్ళవకుండా ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి అవమానాలే తల్లి. ఇలా చూడు, నాన్న అంతా నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఆయనకి ఎదురుగా ఏం మాట్లాడినా చేసినా సరే తర్వాత ఇంట్లో స్థానం అనేదే నీకుండదు. నువ్వు నాతో వచ్చే. ఎక్కడికి? అది నాకు కూడా తెలీదు. నువ్వు నా పక్కనుంటే చాలు, మనం బ్రతకచ్చు. నా మీద నమ్మకం ఉంటే, నాపై నిజంగా ప్రేమ ఉంటే నువ్వు నాతో రా. లేదంటే చెప్పు, నా దారి నేను చూసుకుంటాను. ఏ ఊరొచ్చేసింది. ఇదే ఆ ఊరు. రుక్మిణి, ఊరొచ్చింది. పని కోసం వచ్చానని చెప్పారు కదా, ఇక్కడ సులభంగానే దొరుకుద్ది. కష్టపడితే సంపాదించుకోవచ్చు. రా. ఇదిగో. అరే పర్వాలేదండి. పర్వాలేదు, టీ దగ్గడాన్ని కుంచుకో అంతే. ఆ, ఇక్కడ ధనపాలయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు. వడ్డీ వ్యాపారం చేస్తాడు, కానీ చాలా మంచోడు. మీరు వెళ్ళి ఆయన కలవండి, మీకు ఏదో ఒక పని ఆయన ఏర్పాటు చేస్తారు. మరి నేను వెళ్ళొస్తాను. ఏం చేద్దాం, పాపాలు పుణ్యాలు చూసే మనసు యజమానికి ఉంది. స్కూలుకి కొత్తగా వచ్చిన టీచర్ ఇంతకు ముందే అడిగారు. ధనపాలు గారు చెప్పినందువల్లే మీకు ఇస్తున్నాను. ఇలా చూడండి, అద్దె నాకు సరిగ్గా వచ్చేయాలి. తప్పకుండా ఇస్తాను. నచ్చిందా? వసతులు కొద్దిగా తక్కువే. ఉన్నదే చాలు. ఆ,
ఆ బాబు, ఆ తాళ్ళు కంపెనీ ఓనర్ని చూసామంటే నీకు ఉద్యోగం వస్తుంది. ఇంకొక మంచి ఇంటికి మారిపోదాం, తర్వాత చూద్దాం. ఏదైనా ఒక పని దొరికే వరకు కాస్త సర్దుకోవాలి. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనాలి కదా. నేను చెప్పింది విన్నావా? అందుకు ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతానికి నీ దగ్గరున్న నగల్ని తాకట్టు పెడదాం. అందుకు నేను ఇంకేం తీసుకురాలేదే. తీసుకురాలేదా? వచ్చేటప్పుడు నేను మర్చిపోయాను.